ఏమండోయ్, ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఈ కుడుముల్ని తప్పకుండా అందరూ వినాయక చవితి రోజున వండి వినాయకుడికి ప్రసాదంగా పెడతారు. ఈ 9 రోజులు కూడా వినాయకుడికి వీటిని చేసి ప్రసాదంగా పెట్టచ్చండి. అంతేకాకుండా ఈ కుడుములు పోషకాల పుట్టండి బాబు. వీటిని వినాయక చవితి రోజు మాత్రమే కాకుండా సంవత్సరం అంతా కూడా వారంలో 2-3 సార్లు వండుకుని తిన్నామంటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వీటి ద్వారా లభిస్తాయండి. సాధారణంగా బియ్యపు రవ్వతో చేసేటటువంటి ఉప్పుడు పిండి లేదా ఉప్మా అందరికీ తెలుసు. కానీ అచ్చంగా ఆ తెల్లటి పిండి ముద్దను అదే విధంగా తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయండి. ఇంకా లావ్ అయిపోతారు. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదండి. కాబట్టి ఈ కుడుముల్ని ఆరోగ్యకరంగా మనం వండుకుని తిన్నట్లయితే ప్రతిరోజు తిన్నా కూడా మనకి ఎలాంటి అనారోగ్యాలు ఉండవు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకి లభిస్తాయి అన్నమాట. పైగా ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ అవసరం లేకుండా తయారు చేసుకునేటటువంటి హెల్దీ రెసిపీ అండి ఇది. ఎందుకంటే దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, ఇంకా లంచ్గా తినచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా తినచ్చు, ఇంకా డిన్నర్గా కూడా తినచ్చండి. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చండి. ఎన్ని తిన్నా కానీ షుగర్ లెవెల్స్ అస్సలు పెరగవు. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇలాంటి వాటిని ఆహారంలో చేర్చుకుంటే బరువు పెరగకుండా ఉంటారండి. ఇంకా నేను తయారు చేసినటువంటి ఈ కుడుముల్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయండి. హై ఫైబర్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి పోషకాల పుట్టండి. ఒక్క చుక్క నెయ్యి కానీ నూనె కానీ లేకుండా అద్భుతమైనటువంటి రుచితోటి కమ్మగా ఉండేటటువంటి ఈ కుడుముల్ని ఎలా తయారు చేయాలి, మరి వీటికి కావలసిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. దీనిని డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా తినచ్చండి. ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా జుట్టుకి మంచిది, మన ఎముకలకు మంచిది, అన్నిటికీ మంచిదండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యపు రవ్వ తీసుకోవాలండి. ఈ విధంగా దొడ్డుగా ఉండే రవ్వ తీసుకోవాలి. మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మీరు మిక్సీలో వేసుకుని పట్టించుకోవచ్చు. ఇంకా కాబూలీ శనగలు కావాలండి, శనగపప్పు కూడా కావాలి. కాబూలీ శనగలు అంటే ఇలా కొంచెం పెద్ద సైజులో తెల్లగా ఉంటాయి, తెలుసు కదండి. వీటి రెండింటిని శుభ్రంగా కడగాలి. కాబూలీ శనగలను అయితే ముందు రోజు రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. ఇది కొబ్బరి తురుము అండి, సన్నగా తరిగినటువంటి కొబ్బరి తురుము, ఒక చిప్ప కొబ్బరి తురుము తీసుకోవాలన్నమాట. అయితే తెల్లగా ఉండేటటువంటి బియ్యం కానీ, ఇంకా మైదా కానీ, ఇంకా తెల్లగా ఉండేటటువంటి షుగర్ కానీ, ఈ 3 కూడా మనకి శత్రువులండి. ఈ 3ంటిని తినద్దు, మనకి ఏ విషయంలోనూ మంచిది కాదు అని మనకి వైద్యులందరూ కూడా చెప్తూ ఉన్నారండి. కానీ మన సంప్రదాయ వంటకాల్లో భాగమైనటువంటి అన్నం మనం పరబ్రహ్మ స్వరూపం అనుకుని మనం బియ్యానికి దూరం అవ్వలేకపోతున్నాం అన్నమాట. కాబట్టి బియ్యం మనం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండా అదే బియ్యాన్ని మనం ఆరోగ్యకరంగా, మరి ఆరోగ్యకరమైన వంటగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి. ఈ బియ్యపు రవ్వని బ్రౌన్ రైస్ తోటి చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. లేదా వైట్ రైస్ రవ్వ అయినా సరే మరి ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి ఇది ఒక మంచి ఆరోగ్యకరమైన ఆహారం అయిపోతుందన్నమాట. ముందుగా కాబూలీ శనగలు. సాధారణంగా శనగలు అంటే మన అందరికీ చాలా ఇష్టం కదండి. ప్రసాదం అనగానే శనగలే గుర్తొస్తాయి. కానీ చిన్న శనగలు, మనం వాడేటటువంటి ఆ శనగలు తొందరగా పొట్టలో ఉబ్బరాన్ని కలిగించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం వస్తుందండి. కానీ ఈ కాబూలీ శనగలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి గ్యాస్ రానియకుండా చేస్తాయండి. ఇవి చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. తొందరగా జీర్ణం అయిపోతాయి, ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. 100 గ్రాములు మనం ఉడికించిన శనగలను కనుక తీసుకున్నట్లయితే 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి, 8 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుందన్నమాట. నాన్ వెజ్ తింటే ఎంత బలమో అంత బలాన్ని ఇస్తాయండి ఈ శనగలు. ఇంకా కాబూలీ శనగలు తినడం వల్ల మన ఎముకలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. ఎందుకంటే వీటిలో పుష్కలంగా కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇంకా విటమిన్ కే, మనకు అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ ఉంటాయండి. ఇంకా మన గుండె ఆరోగ్యంగా ఉంటుందంటండి. ఎందుకంటే 2006లో మరి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారండి. ఆ పరిశోధనల ఫలితం ఏంటంటే
ఈ శనగలు ఎవరైతే తింటారో వాళ్ళకి చెడు కొలెస్ట్రాల్ అనేది ఉండదు, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా మన నాడీ వ్యవస్థ కావచ్చు, కాలేయం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా రక్తహీనత సమస్య కూడా పోతుంది అని చెప్పడం జరిగిందండి. ఇంకా ఈ కాబూలీ శనగలు మన జీర్ణశక్తి సక్రమంగా జరిగేలా కూడా ఇవి చేస్తాయి అన్నమాట. ఇందులో మనం వాడుతున్నటువంటి పచ్చి కొబ్బరి చాలా మంచిదండి. ఎందుకంటే పచ్చి కొబ్బరి ఎవరైతే రెగ్యులర్గా తింటారో వాళ్ళకి తొందరగా ముసలితనం రాదండి. ఇంకా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, ఇంకా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, మలబద్ధకం సమస్య ఉండదు, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ కొబ్బరిలో ఉన్నాయండి. కాబట్టి దీంట్లో మనం ఎలా చూసుకున్నా మరి బియ్యపు రవ్వ కంటే ఎక్కువగా కొబ్బరి శనగలే ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారంగా మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఇవి రుచిలో కూడా చాలా కమ్మగా ఉండి చాలా బాగుంటాయి అన్నమాట. కాబట్టి వీటిని ఎలా తయారు చేయాలో చూపించేస్తానండి. వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చూశారు కదా. శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకుని 1 గ్లాసు బియ్యపు రవ్వకి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఇంకొన్ని 2.5 గ్లాసులు పోసి ఇంకొన్ని నీళ్లు కూడా పోయండి. అంటే 3/4 గ్లాస్ అనుకోండి, ఒక పావు తక్కువ 3 గ్లాసులు అనుకోండి, అన్ని పోసుకోండి. కేవలం బియ్యపు రవ్వ మాత్రమే వేసుకునే వాళ్ళైతే 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు సరిపోతాయండి. మనం ఇక్కడ శనగలు ఉడకాలి కాబట్టి 2.5 గ్లాసులు వేసి ఇంకొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుని ఈ మనం నానబెట్టుకున్నటువంటి కాబూలీ శనగలు, ఈ శనగపప్పు వేసేయాలండి. వేసి చిన్న మంట మీద పెట్టినట్లయితే కాసేపటికి ఇవి ఉడికిపోతాయి అన్నమాట. ఒక 10 నిమిషాల్లో ఉడుకుతాయండి. కాబూలీ శనగలు చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిందో లేదో మధ్య మధ్యలో మనం చూసుకోవాలండి. శనగలు ఉడకకపోతే రుచి బాగుండదు కాబట్టి అది పూర్తిగా ఉడకాలి. శనగలు ఉడికిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి వేసేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వేసేసుకుని ఒకసారి గరిటెతోటి మనం తిప్పేసి ఆ తర్వాత ఈ బియ్యపు రవ్వ కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్ములో మగ్గనివ్వాలండి. ఎందుకంటే పెద్ద మంట పెట్టామనుకోండి ఆ నీరంతా తొందరగా ఎగిరిపోయి ఆ రవ్వ మగ్గదు. అందుకని రవ్వ చక్కగా మగ్గాలి అంటే కనుక సిమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. సాధారణంగా మనం ఉప్పుడు పిండి చేసుకున్నప్పుడు అడుగున అట్టులాగా కట్టాలి, మాడాలి అని చూస్తామండి. ఎందుకంటే చాలామందికి అడుగున మందంగా కట్టేటటువంటి ఆ మాడు కావచ్చు, అట్టు కావచ్చు చాలా ఇష్టపడతారు. కానీ ఈ కుడుములకి అలా అడుగు అంటకుండా మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. కాసేపటికి మనం అది రవ్వ ఉడికిందో లేదో చేతితో నొక్కి చూసుకుంటే మనకి తెలిసిపోతుందండి. ఈ విధంగా ఉడికిపోయింది, చక్కగా ఉడికిపోయిందండి. దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకి నచ్చినటువంటి సైజులో ఈ విధంగా కుడుములు తయారు చేసుకోవాలండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదనమాట. మనకి పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా మనకి శనగలు కూడా చాలా మంచిదండి. హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినచ్చండి. ముఖ్యంగా వీటిని కడుపు నిండా తినచ్చు. దీనివల్ల ఏ చెడు ఉండదన్నమాట. లావ్ అయిపోతారన్న భయం ఉండదు, షుగర్ పెరిగిపోతుందన్న భయం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అండి ఇది. దీన్ని మనం చక్కగా ఆవకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఇలాంటివి కాకుండా మనం మామిడికాయల పచ్చడి ఉంటుంది కదండి, మామిడికాయ ముక్కల పచ్చడి, ఆవకాయ పచ్చడి వేసుకు తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే వీటిని కొబ్బరి పచ్చడి, మనం ఎండుమిర్చి వేసి చేసుకున్న కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటుంది. ఇంకా అచ్చంగా అలాగే తినేయచ్చు. ఇంకా లేదంటే దీంట్లో పెరుగు వేసుకు తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ సాయంత్రం పూట ఎవరైనా డిన్నర్గా తినాలి అనుకుంటే కనుక దీంట్లో పెరుగు వేసుకుని తిన్నా చాలా మంచిదండి. అప్పుడు మనం పెరుగు కలుపుకుంటే మనకి ప్రోబయోటిక్స్ కూడా మన శరీరానికి కావాల్సినవి అందుతాయండి. ఈ విధంగా కుడుముల్లాగా చేసుకోవాలి. చేసుకుని వీటిని మళ్ళీ మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి. పిల్లలకి ఇలాంటి సంప్రదాయ వంటల్ని తప్పకుండా వండి పెట్టాలండి. మనం వారంలో ఒక్కరోజు జంక్ ఫుడ్ ఇచ్చి మిగిలిన వారంలో 6 రోజులు కూడా మనం పిల్లలకి ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్డే పెట్టాలండి. ఎందుకంటే
ఇవి తినడం వల్ల పొట్టలో ఎలాంటి తేడా చేయదనమాట. కావాలంటే మీరు కాబూలీ శనగలు వాడి చూడండి, అసలు గ్యాస్ ప్రాబ్లం అన్నదే ఉండదండి. మనం చిన్న శనగలు వాడినట్లయితే తప్పకుండా పొట్టలో ఏదో ఒక ఇబ్బంది, అనీజీగా ఉండడం అని జరుగుతుంది. కానీ కాబూలీ శనగలు మాత్రం అలా ఉండదండి. ఇంకా కాబూలీ శనగలతోటి బ్రహ్మాండమైన కాఫీ పౌడర్ తయారు చేసుకుని కాఫీ పెట్టుకోవచ్చండి. కెఫిన్ లేని కాఫీ తయారు చేసుకోవచ్చు కాబూలీ శనగలతో. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, చూసేయండి. ఆ కాఫీ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా కుడుముల్లాగా మనం చేసేసుకోవాలి. మనకు నచ్చినటువంటి సైజులో తయారు చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుని వీటిని మళ్ళీ మనం కుక్కర్ పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. చూసారు కదా, కొంచెం ఈ పిండి ముద్దని కొంచెం గట్టిగా నొక్కాలండి, అప్పుడు అవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా రుచికరంగా ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా కుడుముల్లాగా చేసుకోవాలండి. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులు అందరూ కూడా తినొచ్చు అనమాట. ఇది చాలా హెల్దీ రెసిపీ అనమాట. కాబట్టి ఇలాంటి ఆహారాలని పిల్లలకి చేసి పెట్టడం అలవాటు చేసుకోవాలండి. మన సంప్రదాయ వంటలన్నిటినీ కూడా పిల్లలకి మనం అలవాటు చేయాలి. ఇలాంటి ఫుడ్ ఇస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ మెమరీ కూడా పెరుగుతుంది, చదువు కూడా బాగా వస్తుంది, చక్కగా హెల్తీగా పెరుగుతారండి. వాళ్ళ బోన్స్ అవి కూడా చాలా దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. మంచి హైట్ కూడా పెరుగుతారండి, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి. తర్వాత మనం కుక్కర్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసి ఈ గిన్నె పెట్టి ఒక మూత ఈ విధంగా బోర్లించాలండి. కొంచెం ఈ విధంగా ఖాళీ ఉండేలాగా బోర్లించుకోవాలి. ఎందుకంటే ఆవిరి లోపలికి వెళ్ళి ఆ కుడుములు ఉడకాలి కదండి, ఆవిరి మీద ఉడకాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు, ఒక 10 నిమిషాల పాటు మనకి విజిల్ పెట్టకూడదండి, విజిల్ లేకుండా ఉడికించుకోవాలండి. ఒక 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత బాగా చల్లారిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా కుడుములు రెడీ అవుతాయండి. చూడండి, ఆవిరి మీద ఉడికినాయి కదా. ఆవిరి మీద ఉడికినటువంటి ఏ పదార్థమైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం డీప్ ఫ్రైలు, ఆయిల్లో చేసుకుని తిన్న వాటికంటే ఈ విధంగా ఆవిరి మీద ఉడికించిన ఏ వస్తువైనా సరే మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఇంతేనండి, ఈ విధంగా చేసుకుని అచ్చంగా అలాగే తినచ్చు, లేదంటే ఆవకాయ పచ్చడితో తినచ్చు, లేదా పెరుగు వేసుకుని తినచ్చు. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.